హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపరున్నాము. లాస్ట్ వ్లాగ్‌కి కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. సండే వ్లాగ్ అని అప్‌లోడ్ చేశాను కదా! దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఇది. ఇవైతే ప్రిపేర్ చేశాను నేను సండే రోజు. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారని చెప్పాను గదా! వాళ్ళ కోసం ఇవైతే ప్రిపేర్ చేసేసాను. బిర్యానీ అవేమీ వద్దంది సండే అయినా గాని. సో, ఇలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకిప్పుడైతే వాళ్ళొచ్చేసారు. ఎలా ఫీల్ అయ్యారు? ఏంటి అన్నది వ్లాగ్‌లో చూసేయండి. సో, ఇంకా పనంతా అయిపోయింది కదా! గిన్నెలు కడిగేద్దాం అని జెప్పేసి వెళ్ళబోతుంటే ఇంక వాళ్ళైతే వచ్చేసారు. వాళ్ళొచ్చేసరికి 2 అయింది. ఇంక ఫస్ట్ వాళ్ళకి లంచ్ పెట్టేద్దామని ఆమ్లెట్‌లయితే వేసేసాను వేడి వేడిగా. గారెలు కూడా వేసేసాను. ఫస్ట్ ప్లేట్‌లో అయితే ఆమ్లెట్టు, ఒక స్వీట్ కింద సున్నుండలు చేశా అన్నాను గదా! సున్నుండ, ఇంక గారెలైతే పెట్టాను. ఆమ్లెట్ ఎందుకేసాను అంటే ఇప్పుడు వాళ్ళకి నేను చేసే ఆమ్లెట్ అంటే ఇష్టము. నేను కొంచెం శనగపిండి, పాలు అవేసి బాగా చేస్తాను. స్మెల్ రాకుండా బావుండిద్ది ఆమ్లెట్ టేస్టీగా. అందుకని జెప్పేసి వాళ్ళొచ్చినప్పుడు ఇలా స్పెషల్‌గా వేస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇదే. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ అండ్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ అయితే లేరు. సో, ఇక్కడైతే వాళ్ళ హస్బెండ్ ఉంటారు. మేముండే అపార్ట్‌మెంట్‌లోనే కింద పోర్షన్‌లో అయితే వాళ్ళుంటారు. వాళ్ళ వైఫ్ ఏమన్నా వడిస్తాలోనే ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు ఇలా అందరం కలిసి ఇలా లంచ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. ఈసారైతే ఫస్ట్ టైమ్ వాళ్ళ ఫాదర్ కూడా రావడము. యాక్చువల్‌గా తను ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాడు. అందుకని చెప్పేసి ఒకసారి వాళ్ళ ఫాదర్‌ని తీసుకొనొచ్చారు. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే వాళ్ళు గారెలు చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఎలా చేస్తారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళు కూడా చేసుకుంటారంట వడలు. కాకపోతే అవింత క్రిస్పీగా, టేస్టీగా ఉండవు. ఎలా చేశారు అంటే నేను మినపప్పు అని చెప్తున్నాను. సడెన్‌గా అది ఇంగ్లీష్‌లో ఏమంటారు అని నాకు స్ట్రైక్ అవ్వల. ఇంక అందుకని మా హస్బెండ్‌ని అడుగుతా ఉన్నాము. దాన్నేమంటారు అని చెప్పేసి. బెంగాలీలో అయితే బివ్లూర్ దాల్ అంటారు. సో, ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఏమన్నా చెప్పాలి అంటే మాకు వాళ్ళ సన్ చేతే చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఇంగ్లీష్ రాదు. మాకేమన్నా వడియా రాదు. సో, అంతా ఇంగ్లీష్‌లో వాళ్ళ సన్ అయితే ఇంగ్లీష్‌లోనే మాట్లాడేది మాతో. ఆయనకి తెలుగు రాదు కదా! మనకి ఒడిస్సా రాదు. సో, ఏమన్నా మేము మాట్లాడుకోవాలన్నా కానీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకుంటాము. ఆయనేమన్నా చెప్పాలి అంటే ఆయనకి హిందీ వచ్చు. బట్ మాకు హిందీ అంత రాదు. ఏదో కొంచెం కొంచెం అంటే మేనేజ్ చేయగలం గానీ, ఫ్లూయెంట్‌గా అయితే మాట్లాడలేము. అందుకని వాళ్ళ సన్‌కి చెప్తుంటే నాకు ఆయన కన్వే చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారంటే ఇక్కడ మేము తినే ఫుడ్ అంతా డిఫరెంట్‌గా ఉంది. మీరు తినే ఫుడ్ అంతా డిఫరెంట్‌గా ఉంది. అలాగే వండే స్టైల్ గాని, కుకింగ్ విధానం కూడా టోటల్ డిఫరెంట్‌గా ఉంది అని జెప్పేసి అంటున్నారు. నేను ఫస్ట్ గారెలేసి కరివేపాకు పొడేసాను గారెల్లోకి. వేస్తే ఆయనడుగుతున్నారు, "ఇది రైస్‌లో కలుపుకోవాలా? లేక ఏంటి?" అని. అప్పుడు నేను చెప్పాను, "ఫస్ట్ ఆ వడల్ని కరివేపాకు పొడిలో నంచుకొని తినండి" అని జెప్పేసి. ఇంకప్పుడైతే తింటూ ఉన్నారు. వాళ్ళకి ఎలా తినాలి అని గూడా తెలియట్లేదు. అంటే తెలియట్లేదు అంటే మన స్టైల్ వేరు కదా! సో, ఫస్ట్ చెప్పాను. ఫస్ట్ స్వీట్ తినమని చెప్పాను. కానీ వీళ్ళిక్కడ లాస్ట్‌లో స్వీట్ తింటారంట. మన సైడయితే ఫస్ట్ స్వీట్‌తో స్టార్ట్ చేస్తారు గదా! ఇంకా నెక్స్ట్ గారెలను కరివేపాకు పొడి వేసుకొని తినండి అని జెప్పేసి చెప్తూ ఉన్నాను నేను. నెక్స్ట్ రైస్ పెట్టినప్పుడు పప్పుచారు కలుపుకొని చికెన్ ఫ్రై నంచుకొని తినండి బావుండిద్ది అని జెప్పేసి అన్నాను. ఇంకా ఆవకాయను మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ కూడా పెట్టాను. మన ఆంధ్ర అంటేనే ఆవకాయ ఫేమస్ కదా! సో, ఆవకాయ పెట్టాం లాస్ట్ ఇయర్ నేను మా హస్బెండ్ కలిసి. సో, అది ఇంకా ఉంది ఇప్పటిదాకా. ఇంక అది కూడా పెట్టాను కొంచెం. వాళ్ళ ఫాదర్‌కి మాత్రం మన వంటలైతే చాలా చాలా బాగా నచ్చాయి. అసలు చాలా బావున్నాయి అని జెప్పేసి అంటా ఉన్నారు ప్రతిదీ. మీకిక్కడ బెంగాల్ ఫుడ్ నచ్చిందా? అని అడుగుతా ఉన్నారు. అడిగితే ఆ! నచ్చింది. బట్ మీరిక్కడ ఆవ నూనె యూజ్ చేస్తారు కదా! మస్టర్డ్ ఆయిల్ కొంచెం ఆ ఫ్లేవర్ తగులుతా ఉండిద్ది కాబట్టి మేమెక్కువ తినలేము అని జెప్పేసి అంటా ఉన్నాను నేను. సన్‌ఫ్లవర్ ఆయిల్ దొరికిద్ది. బట్ వీళ్ళు యూజ్ చేసేది మాత్రం మస్టర్డ్ ఆయిలే. ప్రతి దానిలో మస్టర్డ్ ఆయిలే యూజ్ చేస్తారు. కాబట్టి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ ఫాదర్ మమ్మల్ని పిలుస్తా ఉన్నారంట. "మీరు ఒడిస్సా తీసుకురా వాళ్ళనొకసారి కంపల్సరీగా వాళ్ళ ఫ్యామిలీని మన ఇంటికి తీసుకురా" అని జెప్పేసి అంటూ ఉన్నారంట. మన పద్ధతులు, మన ఫుడ్ కూడా అంతా చూపిచ్చాలి గదా! వీళ్ళకి. టేస్ట్ అయి జూస్తారు. ఇంకా అక్కడ చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి గదా! అందరం కలిసి పూరి వెళ్దాము. అక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ ఉన్నాయి కదా! ఇంకా అలా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా! అన్నీ చూపిద్దాము. తీసుకొని రా అని జెప్పేసి అంటూ ఉన్నారంట. సరే వస్తాము అని జెప్పేసి అంటూ ఉన్నాం మేము. ఇప్పుడు రావడానికి కొంచెం మా మావయ్య గారు ఒక్కళ్ళే ఉంటారు. మేమెక్కడికెళ్ళినా గానీ ఆయనొక్కళ్ళని అలా వదిలేసి రాలేము గదా! అని జెప్పేసి అంటా ఉన్నాను నేను. ఇక్కడైతే వాళ్ళ ఫాదర్ వడలు చాలా సూపర్‌గా ఉన్నాయని జెప్పేసి అంటా ఉన్నారు. నాకైతే ఎంత హ్యాపీ అనిపిచ్చిందంటే, మనం కష్టపడి చేసినప్పుడు కష్టపడి కాదులెండి ఇష్టంగా ఎవరికైనా వస్తున్నారు అని జెప్పేసి వాళ్ళకి ప్రేమగా వండి పెట్టినప్పుడు వాళ్ళిలా బావుంది అని జెప్పేసి అంటే, మనకి చాలా సాటిస్ఫైగా అనిపిచ్చిద్ది గదా! ఆయన అదే పనిగా 2, 3 టైమ్స్ అలా అంటూ ఉంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపిచ్చింది. ఇంక నెక్స్ట్ చికెన్ కర్రీ గూడా చాలా చాలా బాగా నచ్చిందని జెప్పేసి అన్నారు.
ఇంక తనైతే వచ్చేసి "ఎలా చేసావు? ఏంటి ప్రాసెస్ నాకు కూడా చెప్పు" అని చెప్పేసి అడిగి మరీ చెప్పించుకుంది. ఇలా అయితే మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేసేసాము. వాళ్ళైతే లంచ్‌తో ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇంక కొంచెం సేపు అలా కూర్చున్నాము. ఇంకా కవర్‌లో తను మా కోసం కొన్ని గిఫ్టులు తీసుకొచ్చింది. గిఫ్ట్స్ అంటే పర్ణిక కోసం కొన్ని క్లిప్స్, టిక్ టిక్స్ లాంటివి. ఇంకా ధనుష్‌కేమన్నా షూస్ తీసుకొచ్చింది. ఇంక పర్ణిక కోసం ఒక చిన్న టాయ్ లాంటిది తీసుకొనొచ్చింది. ఇంక అవన్నీ చూపిస్తా ఉంటే కొంచెం సేపు అవన్నీ చూసి ఇంక అలా అలా కూర్చొని మాట్లాడుకున్నాము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నారేమో అంతే. మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ ఉంది అని జెప్పేసి అన్నాను గదా! ఇంక వాళ్ళు కూడా బయలుదేరిపోయారు. యాక్చువల్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఫంక్షన్‌కి. బట్ కుదరలేదు. అందువల్ల మేమే వెళ్ళాము. ఇంక పర్ణిక ఈవినింగ్ ఫంక్షన్‌కి నేను ఈ డ్రెస్ ఏసుకుంటాను అని చూపిస్తా ఉంది వాళ్ళకి. ఇంక కొంచెం సేపు అలా అలా కూర్చొని మాటలు చెప్పేసుకున్న తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు. మేము కూడా ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అంది అన్నప్రాసన ఫంక్షన్ ఉందన్నాం గదా! దానికైతే వెళ్ళాము. ఇంక మా ఫ్రెండ్ తీసుకొచ్చిన ఐటెమ్స్ అయితే ఇవే. ఫస్ట్ పర్ణిక కోసం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకొచ్చింది. టిక్ టిక్స్ లాంటివి. ఇవి ఫస్ట్ పర్ణిక తీసుకొచ్చి చూపిస్తే నేను నావేంటి అంత చిన్నగా ఉన్నాయి స్పెక్స్ అది ఎలా పెట్టుకుంటారా అనుకున్నాను. తర్వాత తీసుకొని చూస్తే అప్పుడు అర్థమైంది అదొక టిక్ టిక్ అని. ఇలా ఈ 3 మోడల్స్ అయితే తీసుకొనొచ్చింది. ఇంక ఇదైతే చిన్న రాబిట్‌తో రింగ్ అనేది తీసుకొచ్చింది పిల్లలు పెట్టుకోవడానికి. భలే క్యూట్ అనిపించింది నాకైతే అసలది. ఇంక ఇవేమన్నా బ్యాంగిల్స్ తెచ్చింది నా కోసము. ఇది లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు తీసుకొనొచ్చింది. ఇప్పుడొచ్చినప్పుడు వేరే 2 బ్యాంగిల్స్ తీసుకొచ్చింది. ఇంక పనిలో పని ఇవి కూడా చూపిచ్చేద్దాంలే అని చూపిస్తా ఉన్నాను. ఇవైతే ఒక సెట్ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు తీసుకొనొచ్చింది. ఇవైతే ఇప్పుడు తీసుకొనొచ్చింది. ఇప్పుడొచ్చింది కదా! అప్పుడు ఇవి తీసుకొనొచ్చింది. ఆ బ్యాంగిల్స్ అయితే మాత్రం లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు తీసుకొనొచ్చింది. ఇవి కూడా చాలా బావున్నవి. ఇంక ఇదేమో నేను మొన్న మేళా ఎళ్ళినప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకున్నా అని జెప్పాను కదా! అది ఇది. తను తీసుకొచ్చిన 2 బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ అంట. కింద పడితే మళ్ళీ పగిలిపోతాయంట. అదే చెప్పింది. ఇంకా ఈ బుట్టలు కూడా మొన్న మేళాకెళ్ళినప్పుడే తీసుకున్నాను నేను. బుట్టలొచ్చేసి రూ. 30, 40 పడినియి అంతే. బ్యాంగిల్ ఏమన్నా రూ. 80 పడింది. ఇంకిదేమన్నా పర్ణిక కోసం తీసుకొనొచ్చింది. హ్యాండ్‌కలా బ్రాస్లెట్ లాగా ఏసుకోవడానికి. ఇంక ధనుష్ కోసం షూస్ అయితే తీసుకొనొచ్చింది. ఇవే ఆ షూస్ అయితే. ఇవి షూస్ అంటారో లేక లోఫర్స్ అంటారో మీరే కామెంట్ జేసి చెప్పేయండి. పర్ణికకి తీసుకొచ్చిన చిన్న బొమ్మ ఆడుకుంటూ, ఆడుకుంటూ ఎక్కడ పడేశారో కనిపించలేదు. కనిపించినప్పుడు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూపిస్తాను. కానీ అది కూడా చాలా క్యూట్‌గా బావుంది. డెకరేషన్ ఐటెమ్ లాగా అనిపించింది నాకు బాగా. ఇది మొత్తానికి వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.